qualities of a good mother. మంచి తల్లి యొక్క గుణములు. The first one, మొట్టమొదటిది, she will be a trustworthy person. Proverbs 31 verse 11. ఆమె నమ్మకమైనదిగా ఉంటుంది. సామెత 31:11. Her sons will rise up and say, you are a trustworthy person. ఆమె కుమారులు లేచి నీవు నమ్మదగిన దానవు అని ఆమెను పిలుస్తారు. Proverbs 11:13 also says. సామెతలు 11:13లో కూడా వాక్యం అంటుంది. So mothers are trustworthy people. తల్లులు నమ్మదగినటువంటి స్త్రీలు. The second quality in a good mother, రెండవదిగా మంచి తల్లికి ఉండవలసినటువంటి లక్షణం she ఏంటంటే has patience. వారికి ఎంతో సహనం ఉంటుంది. Romans 12:12 says patience teaches you how to overcome. రోమా 12:12లో సహనము ఎలాగూ జయించాలో నీకు నేర్పిస్తుంది. If you want to overcome in your life, you should have a patience. నీ జీవితంలో నీవు జయించాలంటే నీవు సహనాన్ని కలిగి If ఉండాలి. you don't have patience, you will become patient. నీవు సహనము ఓర్పు కలిగి ఉండకపోతే నువ్వు బలహీనతతో రోగివవుతావు. 1 Thessalonians chapter 5:14. మొదటి తెస్సలోనిక 5:14 కూడా. And the third point I did, a mother will have a kindness to the children. తన బిడ్డల ఎడల తల్లి ఎంతో దయను చూపిస్తుంది, కలిగి Oh, ఉంటుంది. she loves her children so much. ఆమె తన పిల్లలను ఎంతగానో ప్రేమిస్తుంది. Before she eats, she want to feed her children. ఆమె తినుటకు ముందుగానే తన పిల్లలకు ఆహారం పెట్టాలనుకుంటుంది. She will feed her children, then she will eat. మొదట తన బిడ్డలకు పెట్టిన తరువాత ఆమె తింటుంది. అదే ఫాదర్ అయితే ముందు ఆయన తిన్నాక మిగిలితే పిల్లలకు పెడతాడంట. తల్లి అయితే తాను పిల్లలు తిన్నాక మిగిలితే తాను తింటుంది. ఫాదర్ అయితే తాను తిన్నాక మిగిలితే పెడతాడట. కాబట్టి అమ్మ దగ్గర కూర్చొని ఒకసారి తినండి, నాన్న దగ్గర కూర్చొని తినండి. నాన్న మంచి ఆకలితో మీద ఉన్నప్పుడు ఉండరా పెడతాను ఉండమని చెప్పి మొత్తం తినేస్తూ ఉంటాడు. ఒక ముద్ద పెట్టాడంటే 10 ముద్దలు వెళ్ళిపోతూ ఉంటాయి. అమ్మ బిడ్డకు 10 ముద్దలు పెట్టిన తర్వాత బిడ్డ తినకుండా అటు ఇటు ఆడుతూ ఇంకా నాకు వద్దు అని అవాయిడ్ చేస్తున్నప్పుడు, మరి ఎలాగో కలిపాను కాబట్టి వాడి నోటి దాకా తీసుకువెళ్తుంది. వద్దు వద్దు అని ఊసేస్తూ ఉన్నప్పుడు అది తీసి నోట్లో వేసుకుంటుంది. మరి ఫాదర్స్ లవ్కి మదర్స్ లవ్కి చాలా తేడా ఉంది అని చెప్పి ఫాదర్స్ని తగ్గించుకోండి. ఫాదర్ ఇంటికి శిరస్సుగా దేవుడు పెట్టాడు. సో ఫాదర్కు ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఫాదర్కు ఉంది, మదర్కు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యత మదర్కి ఇచ్చాడు. ద ఫోర్త్ వన్, మదర్ షోస్ లవ్ టువర్డ్స్ ద చిల్డ్రన్. Proverbs 31:28 and John chapter 13 verse 34 and 35. తల్లికి ఉన్నటువంటి లక్షణాలు తర్వాతగా చూస్తున్నాం. ప్రేమ కలిగి ఉంటుంది. తన బిడ్డలను ఎంతో ప్రేమతో ఆమె ప్రేమిస్తుంది. సామెత 31:28, యోహాను 13:34-35. 1 Corinthians chapter 13 verse 4 to 8 says the love of God is more precious than the mother's love. మొదటి కొరింథీ 13:4-8 వరకు వాక్యం చదివినప్పుడు దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే ఎంతో గొప్పది అని అక్కడ రాయబడింది. The love of mother may become tired. తల్లి ప్రేమ ఒక దినాన అలసిపోవచ్చు. Father's love may become one day tired. ఒకవేళ తండ్రి ప్రేమ కూడా అలసిపోవచ్చు. But God's love will never get tired. కానీ దేవుని ప్రేమ ఎన్నడూ కూడా అది ఆగిపోదు. He will keep on loving you. అది ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. Till the end of your life. నీ జీవితాంతము వరకు. Even after your death he loves you. మరణము తర్వాత కూడా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. He wants to take you to heaven. నిన్ను పరలోకం తీసుకువెళ్ళాలని కోరుతున్నాడు. That is why God's love is everlasting love. అందుకే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. Jeremiah 31 verse 3 says his love is everlasting. ఇర్మియా 31:3 ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అనే వాక్యం అంటుంది. The fifth quality of mother is forgiving mother. తర్వాత తల్లి యొక్క లక్షణాల్లో మనం చూస్తున్న ఐదవదిగా ఆమె క్షమించే తల్లి ఉంటుంది, క్షమిస్తుంది. So mother always forgives. తల్లి ఎప్పుడు క్షమిస్తూ ఉంటుంది. When you do some mistake, ఏదైనా తప్పులు చేసినప్పుడు she knew that your father will get anger. నీ తండ్రికి కోపం వస్తుంది, ఆయన నీ మీద కోపడతారని తల్లికి తెలుసు. So what she does? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? She will say that, oh no, not child, my hand only slipped. అప్పుడు అంటుంది, లేదు లేదు బిడ్డ పడలేదండి, నా చేతిలోంచే పడిపోయింది అని చెప్తుంది. పడేసింది వాడే, కానీ వాడిని తప్పించడానికి అమ్మ ఏమంటుందంటే, ఇప్పుడు నా చేతిలో జారింది, వాడిని ఏమనకండి అంటే నీవు చేసిన తప్పుదాలు తన మీద వేసుకొని నిన్ను తప్పించడానికి ఎంతో ఆదరించడానికి తన ముందుకు వస్తుంది. క్షమించే తల్లి. ఇన్ ద సేమ్ వే లార్డ్ జీసస్ హి లవ్స్ యు సో మచ్ దట్ హి టుక్ అవర్ పనిష్మెంట్ ఇన్ అవర్ ప్లేస్. హి టుక్ అవర్ పనిష్మెంట్. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే రీతిగా మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు బదులు మన స్థానంలో మన శిక్షను ఆయన తనపైకి తీసుకున్నారు. As your father forgives, as your mother forgives, I will forgive you, God said. తండ్రి నిన్ను క్షమించినట్లు తల్లి నిన్ను క్షమించినట్లుగా నేను నిన్ను క్షమిస్తాను అని దేవుడు అంటున్నాడు. Not only forgiving, he is a correcting God. He will correct us. నిన్ను క్షమించడం మాత్రమే కాదు, నేను సరిదిద్దును, సరిచేయును. Always mother try to correct the children. తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డలను సరిచేయాలని కోరుతూ ఉంటుంది. You don't know how to eat. నీకు తినడం ఎలాగో తెలియదు.
You don't know how to clean your body. నీ శరీరాన్ని ఎలా శుభ్రపరచుకోవాలో తెలియదు. You don't know how to behave before people. మనుషుల ఎదుట ఎలా నడుచుకోవాలో నీకు తెలియదు. Even you don't know how to wash your hands. నీ చేతులు ఎలా కడుక్కోవాలో కూడా నీకు తెలియదు. So mother taught you how to wash your hands. తల్లి నీ చేతులు ఎలా కడుక్కోవాలో నీకు నేర్పింది. In other words, she taught everything how to live on this earth. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో అన్ని విషయాలు నీకు ఆమె నేర్పుతుంది. ఒకవేళ అమ్మ గనుక చేతులు కడగడం మనకు నేర్పించకపోతే మన చేతుల నిండా తిన్న అన్నం అలాగే ఎంగిల్ చేయబెట్టుకొని పిల్లలు చూడండి మూతి మీద వేసి కొట్టుకుంటుంటాడు, ఎంగిల్ కారుతూ ఉంటుంది, మరి ముఖమే కొట్టుకుంటాడు, ఒళ్ళంతా పూసేసుకుంటాడు. అన్ని క్లీన్ చేసి నేర్పించబట్టి చిన్నది అంటుకున్నా మనం వెళ్ళి వెంటనే ఏం చేస్తున్నాం? ఈ నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చింది? పబ్లిక్ని చూసి రాలా, ఎక్కడి నుండి? అమ్మ దగ్గర నుండి వచ్చింది. కాబట్టి అమ్మను గౌరవించడం, అమ్మను మర్యాదించడం నేర్చుకోవాలి. మదర్ కరెక్ట్స్ ద చిల్డ్రన్. యాజ్ అ మదర్ కరెక్ట్స్ చిల్డ్రన్, ఇన్ ద సేమ్ వే గాడ్ విల్ కరెక్ట్ యూ, హీ విల్ లీడ్ యూ ఇన్ అ ప్రాపర్ వే. తల్లి తన బిడ్డలను సరిదిద్దుతుంది, సరిచేస్తుంది. అలాగే తల్లి సరిదిద్దినట్లుగానే దేవుడు కూడా నిన్ను సరిదిద్ది ఒక మంచి మార్గంలో నిన్ను నడిపిస్తారు. మోర్ దెన్ మదర్, హీ విల్ కరెక్ట్ యూ అండ్ హీ విల్ నాట్ అలౌ insult to come to you. If anybody insulted, don't worry, God will lift you above than that. నీకు వచ్చిన నింద కంటే రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇస్తాడు. He will give you honor more than your insult. దేవుడు నీ నిందకు మించి రెట్టింపు ఘనతను ఆయన నీకు అనుగ్రహిస్తారు. He will lift you up. ఆయన నిన్ను హెచ్చిస్తారు. And the next, mother listens to the children. తల్లి తన బిడ్డల మాటలు వింటుంది. The quality of a mother, she listens to children. తల్లికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆమె తన పిల్లల మాటలు వింటుంది. James 1:19. యాకోబు 1:19. In the same way God listens to our prayer. అలాగే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. That's why Jesus said, ask it shall be given to you. Matthew 7:7. మత్తయి 7:7 అడుగుడి మీకు అనుగ్రహించబడునని యేసు ప్రభువారు చెప్పారు. Mark chapter 11:24. మార్కు 11:24. John chapter 14:14. యోహాను 14:14. And also when you read Exodus chapter 3 and chapter 2, both the chapters. నిర్గమకాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2 అధ్యాయాలు కూడా. When they cried out, God heard their prayer. వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మొరను ప్రార్థనను ఆలకించెను. Shall we turn our Bibles to Exodus chapter 2, 23వ వచనాన్ని చూద్దాం. చదవండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా. చూడండి ఏం చేశారట? నిట్టూర్పు విడిచుచు మొరపెట్టుచుండగా. కష్టాలు భరించలేక, ఉద్యోగం లేక, పని లేక వెట్టి చాకరీ చేయాల్సి వచ్చింది. ప్రభువా ఏంటి మాకు ఈ పరిస్థితి, ఏంటి మాకు ఈ దీనస్థితి, ఏంటి మాకు ఈ దుర్భరమైనటువంటి స్థితి అని ఏడ్చారంట. అయ్యా మమ్మల్ని కనికరించు, అందరూ ఉద్యోగాలు చేసుకుంటుండగా మేమేంటి ఈ వెట్టి చాకరీ చేయాల్సి వస్తుందని ఏడిస్తే వీళ్ళ ప్రార్థన విన్నాడు దేవుడు. ఈ రోజుల్లో నువ్వు కూడా ఏడుస్తున్నావేమో, నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి, నాకెందుకు ఈ బాధలు వచ్చాయి, నాకెందుకని ఇటువంటి కఠినమైన జాబ్ అని ఏడుస్తున్నావేమో. ప్రార్థన చేయి, మొరపెట్టు, ప్రార్థించు, అడుగు. వాళ్ళు మొరపెట్టారు, మొరపెట్టాక జవాబు వచ్చింది. మొరపెట్టిన తర్వాత నువ్వు మొరపెట్టకూడనే జవాబు రావాలి చూడొద్దు. నీ కష్టాలలో, నీ బాధల్లో నువ్వేం చేయాలి? మొరపెట్టాలి, మొరపెట్టాలి. When you cry out to God, God listens our prayer. నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు అది దేవుని యొద్దకు చేరుతుంది. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. Luke chapter 18 verse 1 to 18. లూకాసు వార్త 18:1 నుంచి 18 వరకు. When you cry out, God will listen to your prayer. నీవు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు. Luke chapter 18 verse 7 and 8 and 9, 3. లూకా 18, 7, 8, 9 ఆ 3 వచనాల్లో కూడా. So even Jeremiah chapter 33 verse 3, cry out to God, he will listen to you. ఇర్మియా 33 3వ వచనంలో దేవునికి మొరపెట్టుము, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తారు. He is a God who listens like a mother as she listens to her children. తల్లి తన బిడ్డల మాటలు వింటున్నట్లుగా దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. Psalm 107 verse 19 and 20, in the distress they cried out to God, and God in heaven, he heard their prayer and he delivered them. He sent his word and healed all of them. కీర్తన 107, 19, 20 వచనాల్లో కష్టకాలం మందు వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొర విని వారికి ఉన్నటువంటి భారం అంతటి నుండి వారికి విడుదల ఇచ్చారు. Next, the mother is wise. తర్వాత తల్లి జ్ఞానము కలిగి ఉంటుంది. Proverbs 31:26, she is a wise woman. సామెత 31:26 ఆమె జ్ఞానవంతురాలుగా ఉంటుంది. The qualities of mother, she should be wise so that she can teach children wisdom. తల్లి కలిగి ఉండాల్సిన లక్షణము జ్ఞానము కలిగి ఉండాలి. అప్పుడు తన బిడ్డలకు జ్ఞానము నేర్పగలదు. తల్లి జ్ఞానవంతురాలైతే పిల్లలు కూడా జ్ఞానులు అని చెప్తూ ఉంటారు. తండ్రి జ్ఞానము లేటుగా పనిచేస్తుంది, వాళ్ళకి సహాయపడుతుంది. కానీ తల్లి జ్ఞానం ఇమ్మీడియట్లుగా, వాళ్ళు పుట్టిన దగ్గర నుండి తల్లి జ్ఞానం కావాలి, తల్లి చెప్పాలి, నేర్పించాలి. కాబట్టి వివాహం కాకముందే జ్ఞానవంతులు అవ్వండి, మరి తల్లులు కాకముందే జ్ఞానవంతులు అవ్వండి. మీరు తల్లి అయిన తర్వాత జ్ఞానవంతులు అవడం కాదు, తల్లి కాకముందే నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలి. బిడ్డను ఎలా ఎత్తుకోవాలి, ఎలా తీసుకుని రావాలి, ఏ విధంగా ఆహారం పెట్టాలి, ఎటువంటి మాటలు నేర్పించాలి, దానికి ముందే నీ జ్ఞానం ఉన్నట్లయితే తప్పక పుట్టిన బిడ్డకు అన్నీ నేర్పిస్తావు. లేదంటే నీవే ఒక అయోమయంలో ఉంటే, పుట్టిన బిడ్డ ఒక అయోమయం, నిన్ను చేసుకున్న ఆయన ఇంకో అయోమయం, ఇల్లంతా అయోమయం, ఇలాంటి 3 ఇళ్ళు కలిస్తే వీధంతా అయోమయం, ఇలాంటి 3 వీధులు కలిస్తే దేశమే అయోమయంలోకి వెళ్ళిపోతుంది.
కాబట్టి అయోమయంలో ఉండి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. భక్తి, విశ్వాసము, ప్రార్థన చాలా అవసరం. అలాగే విజ్డమ్ అనేది కూడా చాలా అవసరం. చూడండి, పక్షులు ఏ యూనివర్సిటీలో చదువుతున్నాయి, పక్షులు ఏ కాలేజీకి వెళ్తున్నాయి, ఏ స్కూల్కి వెళ్తున్నాయి, కానీ ప్రతి పక్షి కూడా గుడ్డు పెట్టే ముందు ఏం కడుతుంది? గూడు కడుతుంది. దానికి జ్ఞానం ఎలా వచ్చిందంటే దేవుడు నేర్పించాడు, దేవుడు ఇచ్చాడు. సహజంగా ప్రతి తల్లిలో దేవుడు జ్ఞానం పెట్టాడు. ఆ జ్ఞానాన్ని నీ బిడ్డలకు ఇవ్వాలంటే నువ్వు వారితో కూర్చోవాలి, వారితో మాట్లాడాలి, వారితో సంభాషించాలి, వారికి అనేక విషయాలు నేర్పిస్తూ ఉండాలి. సో మదర్ ఈజ్ వైస్. యాజ్ అ మదర్ టీచర్స్ అవర్ చిల్డ్రన్, గాడ్ ఆల్సో విల్ టీచ్ యూ. తల్లి జ్ఞానం కలిగి ఉంటుంది. తల్లి తన బిడ్డలకు ఉపదేశం చేసినట్లుగా దేవుడు కూడా నీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. The qualities of mother is a godly. She should be a godly woman so that she can teach prayer. She will teach how to depend on God. తల్లికి ఉండవలసిన మరొక లక్షణం ఏమిటంటే భక్తి. ఆమె భక్తురాలుగా ఉంటుంది. అలాగే దేవునికి ఎలాగో ప్రార్థించాలి, దేవునిపై ఎలా ఆధారపడాలో తన బిడ్డలకు నేర్పుతుంది. Every mother should have this quality that she should be a godly and she can teach her children to be a godly children. ప్రతి తల్లి కూడా ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆమె దేవుని యందు దైవభక్తి కలిగి ఉండాలి. అలాగే తన బిడ్డలకు కూడా భక్తి నేర్పించేదై ఉండాలి. Psalms 4:3, 2 Peter chapter 1:3. సామెతలు 31:26, అలాగే కీర్తన 4:3, 2 పేతురు 1:3. Next quality of the mother, she is a humble woman. తల్లికి ఉండవలసిన మరొక లక్షణం, ఆమె తనను తాను విధేయత చూపేటువంటి స్త్రీగా ఉంటుంది. John chapter 13:14, యోహాను 13:14, Proverbs 16:19, సామెత 16:19, Luke chapter 14 verse 11, లూకా 14:11, and Luke chapter 18:14, లూకా 18:14, and Philippians chapter 2:3. ఫిలిప్పీలు 2:3. In all these scriptures, ఈ వాక్యములన్నిటిలోనూ she should be a humble woman. ఆమె తనను తాను తగ్గించుకున్న స్త్రీగా She will ఉంటుంది. also teach the children how to humble before elders. తన బిడ్డలకు కూడా పెద్దల ముందు ఎలా తగ్గించుకుని ఉండాలో నేర్పుతుంది. మరి తల్లి తన బిడ్డల ముందు తండ్రిని దూషించినట్టుగా హ్యాష్గా మాట్లాడకుండా తన బిడ్డల ముందు, తన పిల్లలు ఉన్నారంటే భర్త మీద ఎంత కోపం వచ్చినా స్వీట్గా మాట్లాడాలట. అలాగండి, అలా చేస్తున్నారా, ఓకే, అలా చెప్తున్నారా, ఓకే అనాలి. పిల్లలు వెళ్ళిపోయాక ఏంటి ఇందాక చెప్తున్నారు మీరు అని నువ్వు అనొచ్చు, కానీ పిల్లల ముందు మాత్రం అలాగండి అంటే పిల్లలు అమ్మని నాన్నని, వాడు కారుతో ఆడుకుంటూ కూడా, చిన్న కారుతో ఆడుతూ కూడా అమ్మ వైపు చూస్తాడు, నాన్న వైపు చూస్తాడు, ఎలా ఉంది సిచ్యువేషన్ అని చూస్తాడు. మీ ఇద్దరికి జెరాక్స్ కాపీ, అది ఫోటో కెమెరా, అది అన్నీ తీసుకుని లోపల పెట్టుకుంటాడు. రేపు అతను భార్య వచ్చాక ప్రతాపం చూపిస్తాడు. మీరు కొడుతుంటే వాడు తిరిగి కొడతాడు. మీ నాన్న కొట్టింది గుర్తొస్తుంది, వాడు ఇంకా 2 కొడతాడు. దయచేసి మీ కోడలు ఇంటికి పారిపోకుండా ఉండాలంటే మీ బాబు ముందు వారి తల్లిని కొట్టకుండా చూసుకో, వారి తల్లి మీద చేయి చేసుకోకుండా చూసుకో. ఎప్పుడు ప్రేమతో మాట్లాడితే ఆ బాబు అంటాడు, మా డాడీ మమ్మీ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉంటారు? ప్రేమ కలిగిన వారు. మా డాడీ మమ్మీ లైక్ ఫ్రెండ్స్ ఫర్ అస్. మేము స్కూల్ వదిలేస్తే మా అమ్మని చూడడానికి వెళ్ళాలి, మా నాన్నని చూడడానికి వెళ్ళాలని పరిగెత్తాలి వారు. అలా కాకుండా ఇంట్లో ఎప్పుడు కేకలు, తిట్లు, అరుపులు ఉంటే వాడు స్కూల్ వదిలిపెట్టినా అక్కడక్కడే తిరుగుతుంటాడు. ఎందుకు రావట్లేదంటే ఇంట్లో రాకాసు ఉందంటాడు. ఇంట్లో మా నాన్న చాలా రాక్షసుడు, కేకలు వేస్తుంటాడు, అరుస్తుంటాడు, నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. చూసారా, మీరు చేసిన చిన్న పని వాళ్ళని స్కూల్ నుండి ఇంటికి పరిగెత్తనీయకుండా చేసింది. అసలు పిల్లలకి ఇల్లు అంటే ఒక హెవెన్ లాగా ఉండాలి, పరిగెత్తుకుని రావాలి. స్కూల్ వదిలేస్తే ఇంటికి పోవాలని. కాలేజ్ చదువుతున్నప్పటికి కూడా ఆ బాబుకి, ఆ కుమార్తెకు ఎంత త్వరగా కాలేజ్ అయిపోతే ఇంటికి పారిపోదామా అన్నట్టుగా ఉండాలి తప్ప దయచేసి ఇంటిని నరకంగా చేయకండి, ఇంటిని గలిబిలి చేసుకోకండి. మీ అందరూ ప్రేమ గలవారే, కానీ ఎందుకో అపవాదైన సాతానుడు మీ ఇళ్లలో గలిబిలి సృష్టిస్తూ ఉంటాడు, సమాధానం లేకుండా చేస్తుంటాడు. మీరుండేదంతా అదే ఇంట్లో, అయినప్పటికీ మీ ఇంట్లో ఒకరి పట్ల ఒకరు కనికరం లేకుండా, హృదయం లేకుండా, మనసు లేకుండా చేసి ద్వేషాభిప్రాయాలు మీ లోపల నింపేస్తాడు. కనుక దయచేసి గుర్తుంచుకోండి, తగ్గించుకునుట అనేది ఇంట్లో ఉండాలి. సో తల్లి మీద ఎంత కోపం వచ్చినా తండ్రి పిల్లలు ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. లేదంటే మీకు కోపం వచ్చినప్పుడు 10 లెక్క పెట్టాలట. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే 10 సార్లు హల్లెలూయా చెప్పండి కోపం వచ్చినప్పుడు. హల్లెలూయా చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఏమన్నా అనగాలనుకుంటే అనంతరు, కానీ మీరు 10 సార్లు హల్లెలూయా చెప్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా మీ కోపం పటాపంచలైపోతుంది. సో హంబుల్గా ఉందాం. నెక్స్ట్, మదర్ యొక్క ప్రేమ ఎలాంటిదంటే సెల్ఫ్ సాక్రిఫైసింగ్. షీ సాక్రిఫైస్ ఫర్ హర్ చిల్డ్రన్. ఆమె తన బిడ్డల కొరకు తనను తాను త్యాగం చేసుకుంటుంది. మొన్న మధ్య భూకంపం, earthquake, when the earthquake they were removing the particles and then they found that one mother, dead mother, she covered something in her hands. When they opened it, the child is alive. మరి భూకంపం జరిగిన ప్రదేశంలో ఆ శిథిలాలన్నీ తొలగిస్తున్నప్పుడు అడుగున ఒక తల్లి చనిపోయినటువంటి సంఘటన వారు చూశారు. ఆమె ఏదో ఇలాగ కప్పి దాచినట్లుగా కనబడింది. దాన్ని తీయగానే తన బిడ్డను అందులో దాచిపెట్టింది. She saved her child and she died. ఆమె తన బిడ్డను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాన్ని కూడా పెట్టింది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, Jesus died for us to save all of us. యేసయ్య మనలందరినీ రక్షించడానికి మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు. He loved us more than a mother. మనల్ని తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. Next the word says a
quality of the mother, consistent. She is a consistent. 1 Corinthians chapter 15 verse 58 and James chapter 1:6, Matthew chapter 7:25. తల్లి యొక్క మరొక లక్షణము, ఆమె స్థిరంగా ఎడతెగకుండా ఆమె ఉంటుంది. 1 కొరింథీ 15:58, యాకోబు 1:6, మత్తయి 7:25. Consistent. She is always consistent. ఆమె ఎప్పుడు కూడా మార్పు చెందదు, మారదు. ఆమె ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినా అమ్మ అని పిలిస్తే వెంటనే పలికేది ఎవరు చెప్పండి? అమ్మ. సో అమ్మ నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను పిలుస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ఇక్కడ యేసయ్య కూడా అదే అంటున్నాడు, తల్లిలా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, తల్లి వలె నిన్ను ఆదరిస్తాను అంటే అంత గొప్పగా నిన్ను ఆదరించే దేవుడు. నెక్స్ట్ ద 13th word, she is a confident, she always confident. Proverbs 3:26, Philippians 1:6, confident, she is confident, దృఢముగా ఉంటుంది. సామెత 3:26, ఫిలిప్పీ 1:6, ఆమె చాలా దృఢంగా ఉంటుంది. పరీక్షలకు వెళ్ళే బిడ్డలకు కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా ఆమెకు నా బిడ్డలు పోషించుకుంటాను ఏదో విధంగా అని ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. చాలా మంది తల్లులు ఏడుస్తుంటారు, భర్త కొట్టి తిట్టి తాగి ఇంట్లో ఉన్నదంతా దగా చేసి ఇల్లు అమ్మేసుకొని అమ్మ పెట్టిన సార వస్తువులను అమ్ముకొని మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడండి. అయినా కూడా నేను ఇంటింటా పని చేసుకుంటూ నా బిడ్డలను పోషించుకుంటున్నాను, నా బిడ్డలను గొప్పవాళ్ళుగా చేయాలని నా బాధ. వారు కాలు మీద నిలబడేదాకా నేను చనిపోకుండా ప్రార్థన చేయండి. నాకు రోగం వచ్చిందని డాక్టర్లు చెప్పారు, నా రోగం పోవాలి. వాళ్ళు బాగా పైకి వచ్చిన తర్వాత నాకు రోగం వచ్చి పోయినా పర్వాలేదు, ఏ రోగంతో నేను పోయినా పర్వాలేదు, కానీ నా పిల్లలు కాళ్ళ మీద నిలబడ్డారన్న స్వరం నాకు వినబడాలి, నా బిడ్డలు స్థిరపడ్డారన్నది నాకు వినబడాలని. ఎస్, ప్రతి తల్లి కూడా తన బిడ్డలో స్థిరపరచబడాలని, భవిష్యత్ బాగుండాలని ఆశిస్తారు. నీ దేవుడు కూడా నీ భవిష్యత్ బాగుండాలని ఆశిస్తాడు. ద నెక్స్ట్ వన్, ద మదర్, షీ ఈజ్ హ్యాపీ మదర్ ఆల్వేస్. తనకి ఎన్ని కష్టాలున్నా, తన భర్త ఎన్ని బాధలు పెడుతున్నా, బిడ్డల దగ్గర ఆనందం అనిపించడానికి వస్తే పిల్లలు అమ్మ ముఖం వైపు చూస్తుంటారు. అమ్మ ముఖంలో కన్నీళ్ళుంటే ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి కన్నీళ్ళు తుడిచేసుకుంటూ ఏం చేస్తుంది? ఏం లేదు నాన్న, తిను అంటుంది. కానీ గుండెల నుండి ఏముండొచ్చు, ఏడుపు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. కానీ తన పిల్లల ముందు ఆ దుఃఖాన్ని, ఏడుపును చూపించకుండా తన నవ్వును వారికి చూపించి ఆహారం పెడుతుంది. అలాగే తల్లి వలె ఎన్ని కష్టాలు పడుతున్న యేసయ్య కూడా ఒక మాట అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించండి. కొరడాలతో కొడుతుంటే ప్రభు అంటున్నాడు క్షమించమని, మరి మేకులతో కొట్టేవారిని అన్నాడు క్షమించమని. అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. నెక్స్ట్ మదర్స్కున్నటువంటి ఆఖరి క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. ద క్వాలిటీ మదర్ ఆల్వేస్ ఎంకరేజెస్. ఎప్పుడు మీ బిడ్డలను డిస్కరేజ్ చేయకండి, ఎంకరేజ్ చేయండి. మీ పిల్లలను ఎంకరేజ్ చేయండి. గుడ్ మదర్ ఆల్వేస్ ఎంకరేజెస్ ద చిల్డ్రన్. మంచి తల్లి తన బిడ్డలను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది. నాట్ ఇన్ ఏ బ్యాడ్ వే బట్ ఇన్ ఎ గుడ్ వే. చెడు మార్గంలో కాదు కానీ ఒక మంచి మార్గంలో వారిని నడిపిస్తుంది. గాడ్లీ వే షీ ఎంకరేజెస్. దేవుని మార్గంలో వారిని నడిపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. యు షుడ్ ఎంకరేజ్ యువర్ చైల్డ్. నీ బిడ్డలను నీవు నడిపించాలి, ప్రోత్సహించాలి. మీ బాబు హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోయినా, బాగా రాసావు నాన్న, ఏంటి ఇంత బాగా రాసావు అంటే వాడికి డౌట్ వస్తుంది, నేను అంత బాగా రాశానా అని. బాగా రాస్తున్నావు నాన్న, పర్వాలేదు అంటే ఈసారి ఇంకా కొంచెం బాగా ట్రై చేస్తాడు, ఇంకా ట్రై చేస్తాడు. మనం ఎదుగుతున్నప్పుడు ఈ నేర్పించే స్కూల్ అనుకుంటాం, కానీ ఇంట్లోనే అమ్మ నేర్పించింది మాటలు. ఒక సంవత్సరం తర్వాత మాటలు రాకపోతే అమ్మ గిజగిజా కొట్టేసుకుంటుంది. నా బిడ్డకి మాట్లాడట్లా నోటంటే చూస్తుంటుంది. అమ్మను నాన్నను అంటే అన్నాడు, ఇప్పుడు అన్నాడు అమ్మ అన్నాడు. అంకుల్ అంటాడంతే. అన్న వెంటనే వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా, అంకుల్ అన్నాడు బ్రదర్, ఇప్పుడు పిలిచాడు బ్రదర్ అని. మనం అక్కడికి వెళ్ళి నిలబడతాడు, అంకుల్ అంటే ఏమంటూ ఏమ్మా అంటే అన్నాడంతే. కుళ్ళు ఎవరు పెట్టారు? రాస్తాడు, పక్కన డాష్లు ఎవరు నింపుతారు? అమ్మ నింపుతుంది. అవునా కాదా? నిజం చెప్పండి. డా అంటాడంతే. మీరు విన్నారండి, డి అన్నాడు. డి అనలేదు వాడు, కానీ డి నింపేస్తుంది. ఇలాగ డాష్లు నింపి మనకేం నేర్పించింది? భాష వచ్చింది. విపరీతమైన ఎంకరేజ్మెంట్ చేయబట్టే మనకు భాష వచ్చింది. లేదంటే డా అంటే విరా పిలిస్తే డాడీ అని లేకపోతే నోర్మై అందనుకో, మీ అమ్మ నీకు ఇంతవరకు డాడీ వచ్చిండేది కాదు. అన్నప్పుడు అంటావేంటి, 3 సంవత్సరాలు తిన్నావు నా దగ్గర, పెట్టాను, అమ్మ అంటాం రాదు నీకు అని బెదిరించింది అనుకోండి, మనం మూగోళం అయి ఉండేవాళ్ళం. మనకు అంకుల్ అండం రాకపోతే బెదిరిస్తే అమ్మ మూగోళం. కానీ అమ్మ ఎంకరేజ్ చేసింది, నేర్పించింది. పర్లేదు, నీకు వస్తుంది చెప్పు, నువ్వు మాట్లాడగలవు చెప్పు, నువ్వు నడవగలవు చెప్పు, నువ్వు మాట్లాడు. అలా చేయబట్టి ఈరోజు నువ్వు నడుస్తున్నావు, పని చేయగలుగుతున్నావు, ఉద్యోగం చేయగలుగుతున్నావు, కుటుంబాన్ని కట్టుకున్నావు. చిన్నప్పుడంట తమ్ముడు అన్న, అక్క తమ్ముడు కానీ అమ్మ నాదంటే నాది అనుకుంటారు. అమ్మ నాది, అమ్మను పట్టుకోవద్దు, అమ్మ నాది అని అమ్మను గట్టిగా పట్టుకుంటారు. అమ్మ మీద చేయేస్తే ఒప్పుకోడు చిన్నోడు, పెద్దోడు ఒప్పుకోడు. నువ్వు నిన్నగా మొన్న పుట్టావు, జరగు, నేను అమ్మ పక్కన పడుకుంటాను, అమ్మ నాది అని పేచీలు పడ్డారా లేదా? చిన్నతనంలో అమ్మ నాది, అమ్మ నా అమ్మ, డాడీ నావాడు అని చెప్పి పేచీలు పడుతున్న వాళ్ళు
పెద్దవాళ్ళు అయిన తర్వాత అమ్మ ముసలవ్వగానే వీడు పెద్దోడై ఉద్యోగం సంపాదించగానే "ఒరే, అమ్మ నీది, నీ బాధ్యత, అమ్మని తీసుకెళ్ళి నువ్వే చూసుకోవాలి, అమ్మ నాది కాదు నీ బాధ్యతే." చిన్నప్పుడు అమ్మ నాది నాది అని చెప్పి ఏడ్చిన పిల్లలు ఏం జరిగిందో తెలియదు. 40 సంవత్సరాలు పెద్దవాళ్ళై ఉద్యోగము 4 ఆకులు వెనక ముందు వేసేసరికి అమ్మ నా బాధ్యత కాదు నీ బాధ్యతే, నీ ఇంటికి తీసుకెళ్ళు, అమ్మ నీది అన్నావు. చిన్నప్పుడు ఏమన్నావు? చేయి చూపించండి, ఏమన్నారు? అమ్మ నాది నాది అన్నారు. ఎదిగిన తర్వాత ఎంత ఘోరమైన మనుషులో కదా. మనుషుల స్వభావాలు మారిపోతున్నాయి, ఓల్డేజ్ హోములు వెలుస్తున్నాయి. దయచేసి గమనించండి, ఓల్డేజ్లో కూడా సేవలు చేస్తుంది వాళ్ళు మనుషులేనండి, వాళ్ళు మనుషులు. అదేదో మీ అమ్మకు నువ్వే చేయొచ్చుగా, మీ నాన్నకు నువ్వే చేయొచ్చుగా. ఒకవేళ కొన్ని పరిస్థితులు కొందరి ఇళ్లలో అది అవ్వకపోవచ్చు. అయితే ప్రార్థన చేద్దాం, మేలైన స్థానాన్ని దేవుడు వారందరికీ దయచేయునుగాక. ఆమేన్. సో ఎంకరేజ్, నిన్ను ఇంత ఎంకరేజ్ చేసిన అమ్మను కనీసం ఎంకరేజ్ చేయలేకపోతున్నావా? నీ పట్ల ఇంత కనికరం చూసిన అమ్మకు కనీసం కళ్ళద్దాలు కొనేలేకపోతున్నావా? ఇంత సహాయం చేసిన అమ్మకు కనీసము అమ్మ అని పిలిచి సహాయం అందించలేకపోతున్నావా? అమ్మ నీ దగ్గర ఏం ఆశిస్తుందో తెలుసా? అమ్మా అని ఎప్పుడు పిలుస్తావా అని ఆశిస్తుంది. నువ్వు ఆమెను పిలవాలని ఆశిస్తుంది కనుక ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నావు, అమ్మా బాగున్నావా, అమ్మ భోంచేసావని ఒక 3 ముక్కలు, రోజుకో 3 ముక్కలైనా మాట్లాడండి. ఆ తర్వాత అమ్మకు అవసరమైంది బట్టలు, వస్త్రాలు, నీతో మాట్లాడడానికి ఒక ఫోన్ కొనిస్తే, అమ్మ నాకు తెలుసు ఫేస్బుక్ వాడదు, నీతో మాట్లాడడానికే వాడుతుంది, సో అమ్మతో మాట్లాడు, అమ్మ నీ కొరకు ఎదురు చూస్తుంది, నీ బాగోగులు కోరుతుంది. అలాగే యేసయ్య నిన్ను అమ్మ కంటే ఎక్కువ ప్రేమిస్తున్న యేసయ్య, ప్రాణం పెట్టిన యేసయ్య తనతో మాట్లాడాలని దేవుడు చూస్తున్నాడు. రోజు యేసయ్యతో మాట్లాడు, డాడీ తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించావు, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానని యేసయ్యతో మాట్లాడు. అమ్మ నీ స్వరం కొరకు ఎదురు చూస్తుంది. అలాగే పరలోక తండ్రి నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు నుండి ప్రార్థించే బిడ్డగా, అమ్మను నాన్న గౌరవించే వ్యక్తిగా ఉండుటకు నేను ప్రయాసపడతాను అన్నవారు మీ చేతులను పైకెత్తండి. దట్స్ అ ప్రెషియస్ లవ్. లెట్స్ రిమెంబర్ అండ్ ప్రే టు గాడ్. థాంక్యూ లార్డ్, యు హావ్ గివెన్ మీ మదర్ అండ్ ఫాదర్. నీవు నాకు తల్లిని తండ్రిని ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Don't have father and mother, just pray, Lord you are there for me as a father and mother. తల్లి తండ్రి లేని వారు ప్రార్థించండి, ప్రభువా నీవే నాకు తల్లిగా తండ్రిగా ఉన్నావు ప్రభువా అని ప్రార్థించండి. Lord you said that you are the father for orphans. ప్రభువా మరి అనాథలకు తండ్రిగా ఉంటానని, దిక్కులేని వారికి తండ్రిగా ఉంటానని సెలవిచ్చావు తండ్రి. నీ వాక్యములో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Those who are widows, the God said I am going to take care of you. మరి విధవరాలుగా ఉన్న వారిని కూడా ఆదరించేవాడు నేనే అని నువ్వు సెలవిచ్చావు ప్రభువా. If you are broken heart, God says I'll heal your broken heart. నీవు పగిలిన హృదయంలో ఉన్నావేమో, దేవుడు నిన్ను నీ హృదయాన్ని బాగు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. Father, if I have ill treated my mother, forgive me. తండ్రి నా తల్లిని నేను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. Father, if I disobeyed my father and mother, please forgive me. If I grieved them, forgive me. నా తండ్రికి తల్లికి అవిధేయత చూపి నేను వారిని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు ప్రభువా. Teach me how to please them, how to make them happy. వారికి ఎలా సంతోష పెట్టాలో, వారికి ఇష్టంగా ఎలా జీవించాలో నాకు నేర్పించండి. Anoint Lord Jesus. ప్రభువాని యేసుని అభిషేకించండి. Bless them, Father God. తండ్రి వారిని దీవించండి. Let your blessings come upon. నీ ఆశీర్వాదాలు దిగొచ్చును గాక. Let your anointing come upon. నీ అభిషేకం దిగొచ్చును గాక. Touch your people and bless them. నీ ప్రజలను తాకండి, దీవించండి. Strengthen them, Jesus. యేసు వారిని బలపరచండి. I give you all the glory, honor and praise to you. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాను. Let your people be blessed and be forgiven by the power of God. నీ ప్రజలు దీవింపబడి దేవుని శక్తితో క్షమాపణ కూడా పొందుదురు Cleanse them గాక. with the holy blood. నీ పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయండి. Make them holy. వారిని పరిశుద్ధులుగా Make చేయండి. them holy, Jesus. యేసు వారిని పవిత్రులుగా చేయమని Holy అడుగుతున్నా. Spirit, come upon them. పరిశుద్ధాత్మ వారిపైకి దిగిరండి. Comforter, come and comfort them. ఆదరణకర్త మీరే వచ్చి ఆదరించండి. Forgiver, come and forgive your people. క్షమించువాడా మీరే వచ్చి మీ ప్రజలను క్షమించమని అడుగుతున్నాం. Deliverer, come and deliver your people in Jesus' name. విడుదల ఇచ్చేవాడా యేసు నామములో నీ ప్రజలకు విడుదల దయచేయండి. From sin and addictions, let them have deliverance in Jesus' name. పాపము నుండి దురలవాట్ల నుండి యేసు నామములో విడుదల వచ్చును గాక. From witchcraft powers, evil powers, let them be delivered in Jesus' name. చేతబడి శక్తి నుండి, దురాత్మ శక్తి నుండి యేసు నామములో విడుదల వచ్చును గాక. ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆయన నామం హెచ్చించబడి, ఘనపరచబడి, మహిమపరచబడును గాక.